అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడుచుంది. నేను మీతో చెప్పినది మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను అని. మన యొక్క జీవితంలో ఆలోచన చేస్తున్నట్లయితే జ్ఞాపకం చేసుకోవటము చాలా ప్రధానమైన క్రియ. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్కూల్ పిల్లవాడిని మనం తీసుకున్నట్లయితే వాడి యొక్క జీవితంలో వాడు జ్ఞాపకం చేసుకుంటేనే ఎగ్జామ్స్ అనేవి రాయగలడు. పని చేసేవాడు వాడి యొక్క జీవితంలో వాడు చేస్తున్న పనిని వాడు జ్ఞాపకం చేసుకుంటేనే, ఏ విధంగా చేయాలో జ్ఞాపకం చేసుకుంటేనే, ఆ జ్ఞాపకం ఉంటేనే వాడు ఆ పని చేయగలడు. ఇప్పుడు చూడండి, కంప్యూటర్లు మనము ఆలోచన చేసినట్లయితే కంప్యూటర్లో చాలా షార్ట్కట్ కీస్ అనేవి ఉంటాయి. ఆ షార్ట్కట్ కీస్ని ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. Ctrl+A అని, Ctrl+S అని, Ctrl+L అని, అలాగే రకరకాల షార్ట్కట్స్ అనేవి ఉంటాయి. ప్రతి షార్ట్కట్కి యాక్చువల్గా మనం మెనూలోకి వెళ్ళి మెనూలో నుంచి ఆ యొక్క ఆ నోటు మనకి ఇవ్వకుండా షార్ట్కట్ కీస్ అనేవి చాలా ఉంటాయి. అవి మనము జ్ఞాపకం ఉంచుకోకపోతే ఆ కంప్యూటర్ విషయంలో మనం వెనకైపోతూ ఉంటాం. అలాగే ఒకసారి ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా రాయబడుచుంది. మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏ సంగతులు మన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలో గతించిన వారమందు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో మొదటిగా మనం ఆలోచన చేస్తాం. ఆయన అంటున్నాడు, ఐ యామ్ విత్ యూ, నేను నీతో పాటు ఉన్నాను అని. ఇక్కడ అనుక్షణం కూడా ఆయన మనతో పాటు ఉన్నాడనే విషయాన్ని మనము మర్చిపోకుండా జ్ఞాపకము ఉంచుకోవాలి అని. తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడుచుంది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు. కాబట్టి అనుక్షణం కూడా ఆయన మనలను అంటిపెట్టుకుని ఉండేవాడిగానే కనబడుతున్నాడు. తర్వాత అక్కడ రాయబడుచుంది. తర్వాత మనం నేర్చుకున్నాం, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా నేను చూపిస్తాను అంటే. అని శోధన రాగానే ఆ శోధనతో పాటు, ఎందుకంటే ఆ శోధనను క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు తప్ప మార్గాన్ని మరి చూపించరు. కానీ ఆయన అంటున్నాడు, శోధనతో పాటు కూడా తప్పించుకునే మార్గాన్ని నేను మీకు చూపిస్తాను అని. తర్వాత ఆయన అంటున్నాడు, ఐ విల్ నాట్ లివ్, నేను ఎన్నడూ కూడా నేను నిన్ను ఎడబాయను, విడువను అంటున్నాడు. అంటే అనుక్షణము కూడా ఆయన మనతో పాటు ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. తర్వాత మనం చూస్తాము, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తన అద్వితీయ కుమారునిగా ఇవ్వడానికి ఎంత ప్రేమతో చూపించాడో అంత ప్రేమనైనా చూపించే విధముగా ఉన్నాడు అని తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. కనుక మన యొక్క జీవితంలో ఈ విషయాల్ని మనము మర్చిపోకూడదు. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే ఏమైతే జ్ఞాపకం ఉంచుకోవాలో వాటిని మనము మర్చిపోతాం. ఏమైతే జ్ఞాపకం ఉంచుకోవాలో మర్చిపోతాం, ఏమైతే జ్ఞాపకం ఉంచుకోకూడదో దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం. ఇప్పుడు చూడండి, మనం ఎవరికైనా ఒక 100 రూపాయలు అప్పు ఉన్నాం అనుకోండి, మనం ఎవరికైనా ఒక 100 రూపాయలు అప్పు ఇవ్వాలనుకోండి, మనం మర్చిపోతాం. కానీ ఎవరైనా మనకి 100 రూపాయలు ఇవ్వాలనుకోండి, అనుక్షణం కూడా దాన్నే జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మనిషి కనపడగానే మనకు 100 జ్ఞాపకం వచ్చేద్ది, ఓహో నాకు 100 ఇవ్వాలి కదా అని. కానీ మనం ఆ విషయాలు ఏమవుతామంటే మర్చిపోతాం. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయన మీరు ఈ విషయాల్ని మర్చిపోవద్దు, అనుక్షణం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఏ సంగతులను చెప్పానో ఆ సంగతులు మీరు మర్చిపోవద్దు అని ఆయన మనకి కొన్ని ఉపమానాలను తెలియజేస్తున్నాడు. ఇది మన మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏ విషయాల్ని దేవుడు మన యొక్క జీవితంలో మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తున్నాడో నేర్చుకుందాం. అందుకని అంటున్నాడు, ఇదిగో మీతో చెప్పినవి మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ దినం మనం నేర్చుకుందాం, ఏ సంగతులు దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు నేర్చుకుందాం. ముందుగా ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయము, నేను నిన్ను గొప్ప జనముగా చేసి
నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉండుదు అంటున్నాడు. ఇక్కడ మొదటిగా ఆయన అంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇంకొకసారి మనము ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితంలో మనల్ని ఆశీర్వదించే వారి కంటే శపించే వారే ఎక్కువగా కనబడుతూ ఉంటారు. వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడో, వాడి ఏ కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోతుందో నేను చూస్తాను అనుకునే వాళ్ళే తప్ప మనల్ని దీవించేవారు, మనల్ని ఆశీర్వదించే వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు. కానీ ఆయన అంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యూ, నువ్వు మర్చిపోవద్దు, నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఏ విధముగా అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చేశాడు అంటే, ఇస్కరేముల కంటే విస్తారముగా, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు గనక ఈ దినమున విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అక్కడ మాట అంటున్నాడు, నీ నామమును నేను గొప్ప చేసేదను అని. ఏంటంట? నీ నామమును అంటే నీ పేరు నేను గొప్ప చేస్తాను. ఇప్పటి వరకు కూడా నీవు ఎవరు కూడా తెలియకపోవచ్చు, నువ్వెవరో ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు, నువ్వెవరు అసలు నీ ఊర్లో ఉన్న వాళ్ళకే నువ్వు జ్ఞాపకం లేకపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, నీ నామమును నేను గొప్ప చేస్తాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నీ పోవు చోట్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులను నిర్మూలము చేసి లోకములోని గనులైన వారి కలుగు పేరు అంటున్నాడు. ఏంటంట? లోకములో ఉన్న గనులైన వారికి ఏ పేరు అయితే ఉందో ఆ పేరు నేను నీకు కలుగు చేస్తాను. అంటే నీ నామం నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. నీ నామం నేను దీవిస్తాను అంటున్నాడు. ఇప్పటి వరకు కూడా నీ పేరు ఎవరికి తెలియకపోవచ్చు, నేను చాలామంది పక్కన పెట్టేవచ్చు, కానీ ఆయన అంటున్నాడు, నీ పేరు నేను ఉన్నతమైన స్థానంలో నేను నిన్ను నిలబెడతాను అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యూ. మర్చిపోవద్దు. మనం మర్చిపోతాం అనుక్షణం కూడా మన యొక్క జీవితంలో, కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు మర్చిపోవద్దు. ఏం మర్చిపోవద్దు, ఏమి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్న దాన్ని మర్చిపోవద్దు. మనము కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మర్చిపోతూ ఉంటాం, కానీ ఆయన అంటున్నాడు, డోంట్ ఫర్గెట్, నువ్వు మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకో. అక్కడ ఇంకో మాట అంటున్నాడు, నీవు ఆశీర్వాదముగా ఉండువు అని. నువ్వు ఆశీర్వాదం అంటే ఏంటి? నువ్వు ఏ స్థలంలో ఉంటావో ఆ స్థలాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి, లేకపోతే ఆ యొక్క నేలను బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు నిన్ను నీవ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు అని వాక్య భాగం రాయబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మర్చిపోవద్దు నీ యొక్క జీవితంలో. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఒకసారి చూడండి 113వ కీర్తన 7 చూద్దాం, 7 వచనం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తువాడు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట? ఆయన ప్రజలు తన ప్రజలతో కూర్చునబెట్టడానికని, ప్రధానులతో కూర్చునబెట్టడానికి ఆయన నేల నుండి దరిద్రులను, పెంటగొప్ప మీద నుంచి దీనులను పైకెత్తువాడు అని కనబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఐ విల్ బ్లెస్ యూ. మర్చిపోవద్దు మన యొక్క జీవితం. 2019 సంవత్సరంలో భయంకరమైన కరోనా భయంకరమైన కరోనా మనం చూసాం. ఇదిగో ఎంతమంది చనిపోయారు, అక్కడ ఎంతమంది చనిపోయారు, ఈ ఊళ్ళో ఎంతమంది చనిపోయారని. ఏనాడైనా, ఏ పేపర్లో అయినా, ఏ మీడియాలో అయినా పలానా చెట్టు కింద అడుక్కుని ఓడి చచ్చిపోయాడు, పలానా ఇగో ఆ వీరిలో అడుక్కుని ఓడి చచ్చిపోయాడు అని ఎక్కడ మనం చదివామా? ఎక్కడ చదవాలి. ఎందుకంటే వాక్య భాగం రాయబడి వచ్చింది, ఆయన అంటున్నాడు, దీనులను పైకెత్తేవాడు, పెంటకుప్ప నుంచి దీనులను పైకెత్తేవాడు. ఎందుకంటే వాక్య భాగం రాయబడుచుంది, ఐ విల్ బ్లెస్ యూ అని. ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడతారో, దేవుని మీద ఎప్పుడైతే పరిపూర్ణమైన ఆశ కలిగిన వారికి ఉంటారో,
దేవుడు తప్పకుండా వారిని దీవిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ మాటను మనము మర్చిపోకూడదు. కాబట్టి మీకు జ్ఞాపకం ఉండులాగున ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను. చూడండి 35వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము ఒకసారి 35వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీ ఫలించి అభివృద్ధి పొందుదువు, జనముల సమూహము నీ వలన కలుగును. ఏంటంట? జనము మాత్రం కాదు, జనముల యొక్క సమూహము కూడా నీ వలన కలుగును. రాజులు నీ గర్భంలో పుడతారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు కనుక మర్చిపోవద్దు. మన యొక్క జీవితంలో శోధనలు, ఇబ్బందులు, కష్టాలు కలిగినప్పటికీ నువ్వు మర్చిపోకుండా ఉండవలసిన విషయం ఏంటంటే దేవుడు నన్ను దీవిస్తాడు అని మాత్రం మర్చిపోవద్దు. రెండోది మనం చూద్దాం, యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము. ఈ యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్ములను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే తప్ప హానికరమైనవి కాదు. ఏంటట? అవి సమాధానకరమైనవే తప్ప హానికరమైనవి కాదు. ఈ మాటతో ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. స్ట్రెంగ్తెన్ అవర్ హార్ట్, మన హృదయాన్ని ఆయన బలపరుస్తున్నాడు. ఏంటంటే రాబో కాలమందు నీకు ఏమైతే సంభవిస్తాయో అవన్నీ కూడా సమాధానకరమైనవే తప్ప హానికరమైనవి కాదు. మనం అనుకుంటూ ఉంటాం, ఈ 2026 సంవత్సరం అది అయిపోతుంది, 27 సంవత్సరంలోనైనా నా జీవితం మారుతుందేమో అనుకుంటాం మనం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది అది కాదు. కానీ అని అంటున్నాడు, రాబో దినములో, రేపు దినములో, నెక్స్ట్ సెకండ్ నీ యొక్క జీవితంలో ఏమి సంభవించినా అవి నీ యొక్క జీవితమునకు హానికరమైనవి కాదు, కానీ సమాధానకరమైనవి. కాబట్టి ఆయన మనలను బలపరుస్తున్నాడు. మన యొక్క జీవితంలో మనల్ని బలపరిచేవాడు కంటే మనల్ని బలహీనపరిచే వాళ్ళే ఎక్కువ. మనల్ని బలహీనపరిచే వాళ్ళే ఎక్కువ. ఎవడైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఓ చేయి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఇంకా నీ వల్ల అవదమ్మా, ఇంకా నీకు చేయి సెట్ అవ్వదు, ఇంకా మళ్ళీ నువ్వు తిరిగి నీ పన్ను చేసుకోలేవు, నీ పన్ను నడవలేవు అమ్మా అనేవాళ్ళే ఉన్నారు తప్ప, అమ్మా ఏం పర్లేదమ్మా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు అనేవాడు తక్కువ. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఏ విధంగా అంటే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అని. ఏంటంటే నిరీక్షణ. ఏంటంటే నిరీక్షణ అంటే ఒకనొక దినమున తప్పకుండా మనం దేవునితో పాటు ఉంటాం. ఈ లోకాన్ని విడిచిపెడితే ఇక్కడ బగ్గడి తనితే అమ్మా దేవునితో పాటు ఉంటాన నిరీక్షణ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక అవి హానికరమైనవి అయితే కాదు, కానీ సమాధానకరమైనవి. కాబట్టి మర్చిపోవద్దు నీ యొక్క జీవితం. ఏం మర్చిపోవద్దంటే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు అన్నదాన్ని మర్చిపోవద్దు. ఆయన మనకు బలపరిచేవాడుగా ఉన్నాడు. చూడండి యోబు గ్రంథము 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. ఆయన యాక మనసు గలవాడు. 23:13 ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. చాలండి. ఏంటంట ఇక్కడ రాయబడుచుంది, ఆయన ఏక మనసు గలవాడు అంటున్నాడు. ఆయన ఏక మనసు గలవాడు అంటే ఆయనకు ఒకే ఒక మనసు, ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక ఉద్దేశం. కానీ మనకేంటంటే అమ్మా అన్ని ఉద్దేశాలు మనకే, అన్ని ఆలోచనలు కూడా మనకి ఏం చేస్తూ ఉంటాయి, ఇది ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాం, ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఏ యొక్క ఆలోచన కూడా కాన్స్టెంట్గా ఉండదు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడి ఆయన ఏక మనసు కలిగిన వాడు. ఎందుకంటే ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు. అంటే మన యొక్క జీవితంలో నీకు ఏది అవసరమో అదే ఆయన చేస్తాడు అనే అర్థం. అందుకే యాకోబు పత్రికలో అంటున్నాడు, మీరు అడుగుతున్నారు, మీరు అడిగిన మీరు పొందకపోవడం గల కారణం ఏంటంటే మీరు దురాలోచనతో మీ సొంత ఆలోచనల కోసం మీరు
అడుగుతున్నారు కనుక మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. మనం కూడా మన యొక్క జీవితంలో మనం కూడా మనకు అవసరమైన దాన్ని అడగం కానీ మనకి ఏదైతే అనవసరమో దాన్ని అడుగుతాం. ఇదిగో పక్కింట్లో 55 ఉంది, మా ఇంట్లో 65 ఇంచ్ టీవీ కావాలి. మా ఇంట్లో పక్కింట్లో టేబుల్ టాప్ గ్రైండర్ ఉంది, మా ఇంట్లో దానికన్నా పెద్ద గ్రైండర్ కావాలి. కాబట్టి మనం ఏమడుతున్నాం అంటే మన సౌలభ్యం కోసము మన యొక్క దురాలోచన నిమిత్తం అడుగుతున్నాం కానీ మనం పొందుకోలేకపోతున్నాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన ఏక మనసు కలిగిన వాడు కనుక ఆయన ఏది అవసరమో నీకు, ఆయన ఏది ఇష్టమో నీకు అదే ఆయన చేయగలడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నిన్ను బలపరచువాడిని కనుక నువ్వు మర్చిపోవద్దు నీ యొక్క జీవితం. నీ బలహీన సమయంలో బలపరచువాడు ఆయన, నీ దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చువాడు ఆయన. ఎందుకంటే 41 కీర్తన 15వ వచనం, 41 కీర్తన 15వ వచనం, ఇక్కడ ఆయన అంటున్నాడు మాట ఏంటంటే 5వ వచనం, యెహోవా నా దేవా, నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవి, వాటిని వివరించాలనుకున్న గాని అవి లెక్కకు మించినవి, నీకు సాటి అయిన వాడెవడు కూడా. ఇక్కడ నువ్వు మర్చిపోవద్దు ఏంటంటే దేవునికి సాటి అయిన వాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే నీ ఎడల ఆయన చేస్తున్న యొక్క తలంపులు, నీ ఎడల ఆయన చేస్తున్న కార్యాలు నువ్వు లెక్కించాలనుకున్నా కానీ అవి లెక్కకు మించినవి ఉన్నాయి తప్ప తక్కువ అయితే కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నీ ఊహకు అందని విధముగా, నీ ఆలోచనకు అందని విధముగా దేవుడు నిన్ను సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఆ విధమైన శక్తిని ఆయన చూపించేవాడుగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, డోంట్ ఫర్గెట్, నువ్వు మర్చిపోవద్దు, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే దేవుడే నన్ను బలపరచువాడు, దేవుడే. అందుకని అంటున్నాడు, ప్రతి యొక్క కన్నుల యొక్క బాష్ప బిందువును ఆయన తుడిచి వేసేవాడు. ఎందుకంటే అవి ఆయన కవిలలో భద్రంగా దాచిపడి ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క కన్నీటి బొట్టును ఆయన తుడిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడే నిన్ను బలపరచువాడు అంటున్నాడు. అక్కడ దావీదు గొలియాతు విషయంలో అంటున్నాడు, ఈ యొక్క ఇప్పుడు చేయుచున్న ఈ యొక్క రణరంగం ఈ యొక్క భయంకరమైన ఫిలిష్తీయులతో చేస్తున్న ఇది నా వల్ల అయితే కాదు, ఎందుకంటే యుద్ధము యెహోవాదే అంటున్నాడు. కాబట్టి దావీదుకి తెలుసు, ఎందుకంటే నన్ను బలపరచువాడు దేవుడు, ఆయన సజీవమైన వాడు, అది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని అబ్రాహాము గ్రహించాడు. కనుక ఒక నూనెను ఒక రాయితోనే ఆజానుబాహుడైన గొలియాతును నేల పడగొచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, గాడ్ విల్ స్ట్రెంథెన్ యు, ఆయన నిన్ను బలపరచువాడు, నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ మన యొక్క జీవితంలో మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆయన అంటున్నాడు, ఐ విల్ స్ట్రెంథెన్ యు, నేను నిన్ను బలపరచువాడని అంటున్నాడు ఆయన. తర్వాత మనం చూద్దాం, జెరెమీయా గ్రంథము 33వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయంలో ఒక మాట రాయబడుచుంది 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని ఘోరమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఏంటంట, నాకు మొరపెట్టుము నేను నీకు, అంటే ఆయన అంటున్నాడు, ఐ విల్ ఆన్సర్ యూ, నేనే నీకు జవాబునిచ్చేవాడను అంటున్నాడు. నేనే నీకు జవాబు, నేనే నీకు సమాధానాన్ని కలుగు చేసేవాడు, నేనే నువ్వు అడిగిన దానికి నేను ఇచ్చేవాడిని అంటున్నాడు. మత్తయి సువార్తలో అంటున్నాడు, అడుగుడు మీకు ఇవ్వడును, బెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు అడుగు వాటన్నిటికంటేను, ఊహించగలిగిన వాటన్నిటికంటేను అత్యధికముగా ఇవ్వగలిగిన వాడు నీ దేవుడైనా యెహోవా. ఆయన అంటున్నాడు, ఐ విల్ ఆన్సర్ యూ, నేను నీకు జవాబిస్తాను, నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి మన యొక్క జీవితంలో అనేక సార్లు చాలా ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. మనం చేస్తున్న ప్రార్థనకి మనం ప్రతిఫలం పొందలేకపోవచ్చు, అడిగినవన్నీ కూడా మనం పొందుకోలేకపోవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు జవాబుదారీగా ఉంటాను, నీ శోధనకి, నీ కష్టానికి, నీ సంతోషానికి నేనే జవాబుదారీగా ఉంటాను. ఐ విల్ ఆన్సర్ యూ. ఏ విధంగా అంటే
నువ్వు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతి. అంటే మన ఆలోచనకు మించి దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, అసలు నేను ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదమ్మా అంటారు. నువ్వు అనుకోవటం కాదు, నీ వెనకాల ఉన్న దేవుడు అనుకున్నాడు, ఆయన జరిగించాడు ఈ కార్యాన్ని. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటున్నాడు, ఐ విల్ ఆన్సర్ యూ. చూడండి, కీర్తన భాగము 50వ కీర్తన 5వ వచనం చూడండి ఒకసారి. 15 వచనం, 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. అమ్మాయి, ఎప్పుడంట? ఆపత్కాలమున ఆయన నీకు జవాబుగా ఉంటాడు. కష్టాల్లో జవాబుగా ఉంటాడు, నష్టాల్లో జవాబుగా ఉంటాడు. ఆపద రాగానే అమ్మా మనం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోపోతే మనకు మనశ్శాంతి ఉండదు. కష్టం రాగానే ఎవడు పెద్ద మనిషో ఆడి దగ్గరికి పరిగెత్తకపోతే మనకి తృప్తి ఉండదు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆపత్కాలంలో నీకు నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. ఇక్కడ రాయబడుచున్న ఆపత్కాలం నీకు తోడుగా ఉంటాడు ఆయన. చూడండి, ఇంకో మాట చూద్దాం. 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడంట? శ్రమలలో నేను అతనికి తోడుగా ఉంటాను. ఆపత్కాలంలో ఆయన మనకి తోడుగా ఉంటాడు, శ్రమలలో తోడుగా ఉంటాడు. నిజముగా ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనకి దగ్గరగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళు అని అంటున్నాడు, ఐ విల్ ఆన్సర్ యూ. ఆయన జవాబిస్తాడు. ఒకసారి లేట్ అవ్వచ్చు, ఒకసారి ఆలస్యం అవ్వచ్చు, ఒకసారి రోజు పట్టచ్చు, ఒకసారి సంవత్సరం పట్టచ్చు, ఒకసారి 10 సంవత్సరాలు పట్టచ్చు. బీ కాన్స్టెంట్, కదలకుండా స్థిరంగా ఆ జవాబు కోసం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఇప్పుడు అంతా ఫోన్పేలు వచ్చేసినాయి. ఇప్పుడు అంతా కూడా ఫోన్పేలు, అంతా కూడా అమ్మ ఎక్కడ పడితే అక్కడ ఫోన్పేలు ఉండడం వల్ల ఏ పిల్లవాడు కూడా హాస్టల్లో ఉన్నవాడు డబ్బుల కోసం అమ్మ కంగారు పడతలే. అమ్మ నాకు 10 రూపాయలు కావాలమ్మా అంటే వెంటనే నాన్న ఫోన్పే చేస్తున్నాడు, అయిపోతుంది. కానీ ఫోన్పే లేని సమయంలో, మనీ ఆర్డర్ ఉన్న సమయంలో, కాలేజీలో హాస్టల్లో ఉన్నవాడు నాన్న నాకు 1000 రూపాయలు కావాలని మనీ ఆర్డర్ పంపితే ఆ మనీ ఆర్డర్ నాన్నకు వచ్చి చేరి అమ్మ నాన్న డబ్బులు చూసుకుని మరలా మనీ ఆర్డర్ మనకు వచ్చేదాకా అమ్మ ఏం చేయాలి? రోజు పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే నాకు మనీ ఆర్డర్ రావాలి, వచ్చిందా లేదా, వచ్చిందా లేదా, వచ్చిందా లేదా, నాకు సమాధానం రావాలి, వచ్చిందా లేదా. కానీ సమాధానం తప్పకుండా ఒకరోజు లేట్ అవ్వచ్చు, కానీ ఆన్సర్ రావడం మాత్రము కన్ఫర్మ్. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఆపత్కాలంలో, శ్రమలలో నువ్వు నిజంగా మొరపెట్టినట్లయితే, ఏ సమయం నువ్వు వేడుకున్నట్లయితే అని అంటున్నాడు, ఐ విల్ ఆన్సర్ యూ. నేను తప్పకుండా నీకు జవాబుని ఇస్తాను. మర్చిపోవద్దు నీ యొక్క జీవితం. ఇక్కడ మనం మర్చిపోతూ ఉంటాం, అనవసరమైనవన్నీ జ్ఞాపకం ఉంచుకుంటామా. కష్టం రాగానే ఎవరి దగ్గరికి వెళ్తే డబ్బులు పని అవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి డబ్బులు ఇస్తారు, తక్కువ వడ్డీకి ఇస్తారేమ్మా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అంతకంటే ముందుగా ఆయన అంటున్నాడు, రహస్యమందున్న నీ తండ్రి కనబడే విధముగా నువ్వేం చేయాలంట? మొరపెట్టినట్లయితే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రియమైన వాళ్ళ, 3ది అంటున్నాడు, ఐ విల్ ఆన్సర్ యూ, నేను నీకు జవాబుని ఇస్తాను. తర్వాత చూద్దాం, యెహోషువ గ్రంథం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు, ఇక్కడ రాయపడుచున్న నువ్వు నడుచు మార్గం అంతట్లో కూడా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు మర్చిపోవద్దు, నువ్వు ఏ మార్గమును వెళ్తున్నావో ఆ మార్గములో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ ముందర నడుచువాడు ఆయనే, నీ వెనకాల వచ్చేవాడు కూడా ఆయనే, నీ ప్రక్కన ఉండి నీతో పాటు నడిచే స్నేహితుడు కూడా ఆయనే అని అంటున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. ప్రియమైన వాళ్ళారా, నేను నిజమైన గొర్రెల కాపరిని కనుక నేను జీతగాడిని అయితే కాదు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను నీతో పాటు వచ్చేవాడిని, నీవు నడుచు ప్రతి చోట్ల నీతో పాటు నేను ఉంటాను. కాబట్టి నువ్వు మర్చిపోవద్దు నీ యొక్క జీవితం. నువ్వు ఒంటరివి అయితే కాదు అమ్మ, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరి మహిళవి కాదు అమ్మ. మనం అనుకుంటూ ఉంటామమ్మా, నేను ఒంటరి, నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది,
ఆయన మన పక్షమున ఉన్నాడు. దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, నువ్వు నడుచు ప్రతి చోట్ల నీతో పాటు ఉంటాడు. మరి నువ్వేం చేయాలి? చూడండి, 6వ వచనం చదవండి. 6, 7 వచనాలు చదవండి. యెహోషువ గ్రంథం. నేను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆ నేను వారి పెద్దలతో ప్రమాణం చేస్తున్న దేశమును నిశ్చయముగా నీవు ప్రజలు స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండి బహుధైర్యముగా ఉండాలి. ఏం చేయాలంట? నిబ్బరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ 3 విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. బాధ రాగానే అసలు కాళ్ళు చేతులు ఆడతలేదమ్మా, కాళ్ళు చేతులు ఆడతలేదు, చెమటలెట్టవుతుంది అమ్మా. టెన్షన్. ఎందుకు టెన్షన్? బీ కూల్. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా ఉండి, నిబ్బరముగా ఉండి, జాగ్రత్తగా ఉండి బహుధైర్యముగా ఉండాలి. ఎందుకంటే యెహోషువ అన్నాడు, ఆయన నడిపించేవాడు 10 మంది కాదు అమ్మా. యెహోషువ నడిపించేవాడు, యెహోషువ నడిపించే ప్రజలు 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మంది కాదు అమ్మా. 50 లక్షల కాల్బలాన్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఒకరిద్దరిని కాదు కనుక నువ్వేం బహుధైర్యముగా ఉండాలి. మనం అంటుంటే అమ్మ నువ్వే ధైర్యంగా ఉండాలమ్మా, నువ్వే ధైర్యంగా ఉండాలమ్మా. ఆ మాట చెప్పిన మనమే అటువంటి శోధనకు రాగానే ముందు పడిపోయేది మనమే. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటా. ఆయన అంటున్నాడు, నువ్వు నడుచు ప్రతి మార్గమున ఏం చేయాలంట? నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తిరగొద్దు అంటున్నాడు. ఏంటంట? దేవుడు మనకి తోడుగా ఉండాలి, నడిచే మార్గమంతటిలో కూడా ఆయన మనకు సహాయకుడిగా ఉండాలంటే ఒకటి ఇక్కడ రాయబడుతుంది, నువ్వు చక్కగా ప్రవర్తించాలి అని. ఏం చేయాలంట? చక్కగా ప్రవర్తించాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ కనబడుతూ ఉంటాయి. 40లో వెళ్ళాలి, 60లో వెళ్ళాలి, 100లో వెళ్ళాలి అని. ఏమో 40లో వెళ్ళమన్నప్పుడు 100లో వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? వాళ్ళేదో పిచ్చెక్కి బోర్డులు ఎట్టలేదు వాళ్ళు. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలని బోర్డు పెట్టారు. ఇక్కడ ఒక లాంగ్ వంకర ఉంది అని బోర్డు పెట్టినప్పుడు అమ్మ నువ్వేం చేయాలి? స్లోగా వెళ్ళాలి. అబ్బాయి రోడ్డు బాగుందని జమ్మని లాగమనుకోండి, నువ్వు వంకరకి వెళ్ళావు, తిన్నంగా వెళ్ళిపోతావు. అంటే ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే నీ డ్రైవింగ్ ఎలా ఉండాలంటే చక్కగా ఉండాలి. రోడ్డు అంతా నాది అనుకుని అమ్మ మనం వెళ్ళవలసిన లెఫ్ట్లో వెళ్ళకుండా రైట్లో వెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది? వచ్చేవాడు వచ్చేద్దాం అంటాడు, అయ్యో ఈ లెఫ్ట్లో ఈడు రైట్లో వెళ్తున్నాడు కదా, ఈడు కుడి చేతి వైపు నుంచి వెళ్తున్నాడు కదా, మనం ఎడ చేతి వైపుకి వెళ్దాం అనుకుంటాడా? అనుకోడు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ మనదే తప్పు ఉంటుంది తప్ప వాడి తప్పు ఉండదు. ఎందుకంటే మనం చక్కగా వెళ్ళలేదు కాబట్టి. ఇక్కడ అని అంటున్నాడు, నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తిరగొద్దు అని. అంటే ఏంటి? నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండగా నులివెచ్చగా ఉన్నట్లయితే నా నోటి నుండి నిన్ను ఉమ్మేస్తాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, మర్చిపోవద్దు. నువ్వు ఒంటరివి కాదు, ఆయన నీతో పాటు నడిచేవాడుగా ఉన్నాడు, ఆయన నీకు వెలుగుగా ఉన్నాడు. నా వాక్యము అమ్మా, నీ వాక్యము నా పాదములు దీపము, నా త్రోవకు వెలుగు. నిన్ను నడిపించేవాడు ఆయన, నిన్ను మోసుకునేవాడమ్మా. తన అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాడు. తల్లి అయినా మర్చిపోనేమో కానీ ఆయన మర్చిపోకుండా నేను అనుక్షణము కూడా కంటికి రెప్పలాగా కాపాడేవాడు ఆయన. యాపిల్ ఆఫ్ ఐ అంటే కన్ను ఎంత ఫాస్ట్గా అయితే రెప్ప పడుతుందో అంత ఫాస్ట్గా ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. కనుక నువ్వు నడిచే మార్గం అంతట్లో కుడికి కానీ ఎడమకి కానీ తిరగొద్దు. అంటే ఏంటి? నష్టం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా నీ కళ్ళు ఎప్పుడు కూడా నిదానంగా దేవుని వైపు ఉండాలి తప్ప అమ్మా అటో ఒకటి ఇటో, అటో గొంతు ఇటో గొంతు వేయకూడదు, అటో చూపు ఇటో చూపు వేయకూడదు. మనం ఆ విధంగానే ప్రవర్తిస్తున్నాం. ఇటు అవకాశం ఉంటే ఇటు, ఇటు అవకాశం ఉంటే ఇటు. అందుకే ఒక మాట అన్నారు, అందితే జుట్టు అందకపోతే
కాళ్ళు వద్దు మనకి. బీ కాన్స్టెంట్, స్థిరంగా ఉందాం, దేవుని వైపు చూద్దాం. అందుకే హెబ్రీయుల మధ్య 12లో రాయబడుచుంది, విశ్వాసాన్ని దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు నీ ముందు ఉంచబడిన పందెంలో నువ్వేం చేయాలంట? ఓపికతో పరిగెట్టాలి. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండాలంటే నీకేం కావాలంటే ఓపిక కావాలి. ఓపిక లేకపోతే నువ్వు ఏ పని కూడా చేయలేవు. ఓపిక లేకపోతే ఏ పని కూడా అవ్వదు ఏమా. ఇప్పుడు అన్నం ఏమో బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసి వెంటనే ఆర్పు దించేసి అమ్మ వంచేసాం అనుకోండి, ఏముంటాయి? బియ్యమే ఉంటాయి, నానిపోయిన బియ్యం ఉంటాయి. అవి తింటా కూడా పని చేయు, దాచుకుంటా కూడా పని చేయు. ఇక్కడ ఏం చేయాలంటే ఓపిక. ఒక 20 నిమిషాలు అది మగ్గితేనే తప్ప నీకు తినడానికి అది ఎందుకు అది పని చేయదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది. ఆయన అంటున్నాడు, నేను నీతో పాటు ఉంటాను, నువ్వు మర్చిపోవద్దు అని. మనమే మర్చిపోయి, ప్రభా నాకెవరు లేరు ప్రభా, నన్ను ఎవరు గుర్తించట్లేదు ప్రభా, నన్ను ఎవరు మర్యాద ఇవ్వట్లేదు ప్రభా, నన్ను ఎక్కడ కూడా కూర్చుని ఇవ్వట్లేదు ప్రభా, నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను ప్రభా అనుకుంటాం కాదు. కానీ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నేను నీతో పాటు ఉంటాను, నువ్వు నడుచు మార్గమంతట్లో కూడా నేను నీకు సహాయకుడిగా ఉంటాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకో అనుక్షణం. తర్వాత చూద్దాం నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధికి తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ఏంటంట? నేను నీకు అంటే ఏంటమ్మా? విశ్రాంతి అంటే ఏంటి? చచ్చిపోవటం అయితే కాదు అమ్మా. విశ్రాంతి అంటే చచ్చిపోవటం అయితే కాదు. మనం చేస్తున్న పనిలో మనము అలసట తీర్చుకోవటం. చూడండి, పొద్దునుంచి నాన్ స్టాప్గా పనిచేసి ఆ రివాల్వింగ్ చైర్లో అమ్మ అలా జారబడి 2 నిమిషాలు అమ్మ కునుకులాగుతాం, అవునా కదా? అది చచ్చిపోవటం కాదు, రిలాక్సేషన్ అంటే మనం చేస్తున్న పనిలో అలసట తీర్చుకోవటం అని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని. చూడండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనం. ఇత్తడివి అయినా నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఏంటంట? నీ బ్రతుకు దినములన్నింటిలో కూడా నీకు విశ్రాంతి. అక్కడ ఫుట్ నోట్లో మాట రాయబడుతుంది. విశ్రాంతి అంటే ఏంటంటే బలం. విశ్రాంతి అంటే ఏంటంట? ఆయన అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను అని. ఎప్పుడంటే నీకు విశ్రాంతిని ఇస్తానంటే నువ్వు చచ్చిపోతావని కాదు ఏమా. ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి అంటే నీ భారములో నుండి నేను రిలాక్సేషన్ చేసి నిన్ను బలపరుస్తాను అంటున్నాడు ఆయన. ఇక్కడ మర్చిపోవద్దు, నీ యొక్క జీవితంలో జ్ఞాపకం ఉంచుకో. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ, ఆయనే మనకు విశ్రాంతిని కలుగు చేసేవాడు, ఆయనే మనకు బలాన్ని ఇచ్చేవాడు, ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, నిన్ను కూడా ఆ విధంగా బలపరచువాడుగా ఉన్నాడు ఆయన. ఎప్పుడంటే నువ్వు ఈ విషయాలు ఏం చేయాలంటే మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం చాలా విషయాల్ని జ్ఞాపకం ఉంచుకుంటాం, పనికిరాని విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం. తీసి అవన్నీ తుడిచే. ఏది అవసరమో దాన్ని ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకసారి చూడండి, జెరెమీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు దేంట్లంట మేలు కలుగు మార్గమేదో అని తెలుసుకొని నడవాలి అని. మనం చేస్తూ ఉంటాం అమ్మా, అడగం, గుడ్డెత్తి చేలో పడినట్టు వెళ్ళిపోతాం అమ్మా. అక్కడ 7 వారాలు వెళ్ళాలంటే 7 వారాలు వెళ్ళిపోతాం, 10 నెలలు వెళ్ళాలంటే 10 నెలలు వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తున్నామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలియదు అమ్మా. అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళిపోవాలంతే. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో ఏం చేయాలంట
నడిచినట్లయితేనే నీకు నెమ్మది. నీ జీవితానికి నెమ్మది లేదంటే దానికి గల కారణం ఏంటంటే నువ్వు మేలు కలిగే మార్గంలో నడవట్లేదు. మేలు కలిగే మార్గంలో నువ్వు నడవట్లేదు. ఎందుకని అంటున్నాడు మత్తయి సువార్తలో, నీ ముందు 2 మార్గములు ఉంచబడి ఉన్నాయి. ఒకటి జీవమునకు పోవు మార్గము, 2 నాశనమునకు పోవు మార్గం. జీవనకు పోవు మార్గము సంకుచితంగా ఉంది. నాశనమునకు పోవు మార్గము వెడల్పుగా విస్తారంగా ఉంది. నేషనల్ హైవే లాగా ఉంది. ఇప్పుడు మనకి ఎలాగుందంటే గ్రీన్ ఫీల్డ్ హైవే లాగా ఉంది. ఎందుకంటే అది వెళ్తమే తప్ప ఆ టర్నింగ్లు ఉండవు, దానికి వెళ్తమే తప్ప డౌన్లు ఉండవు. ఇంక ఏకంగా మట్టానికి వెళ్ళిపోతామే. హైదరాబాద్ నుంచి రావాలంటే 8 గంటలు పట్టేది, ఇప్పుడు 4 గంటల జర్నీ. ఎందుకంటే ఏక రోడ్డు కన్సూర్ మేరలో నీకు ఎవడో కనపడ్డు, ఇంకా ఎక్సలెంట్ మీద కాల్ తీయవసరం లేదు. ఇంకా ఇక్కడ రాయబడి వచ్చిన మాట ఏంటంటే మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో ఏం చేయాలంట, నడవాలి. కాబట్టి ఒక కళ్ళు లేని మనిషిలాగా వెళ్ళిపోవటం కాదు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, జీవపు వెలుగులో మనము నడవాలి. నేను వెలుగులో ఉన్న ప్రకారము నువ్వు కూడా వెలుగులో నడవాలి. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ఆయనే నీకు విశ్రాంతిని కలుగజేసేవాడు, ఆయన నీకు బలాన్ని ఇచ్చేవాడు. కనుక మర్చిపోవద్దు ఆ విషయాలు, జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి అనే విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. ఆ విషయాల్లో కూడా ఈ విషయాలను మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ రాయబడి వచ్చింది, మీరు జ్ఞాపకార్థం ఉంచుకునేలాగున ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను. అది ఒకటేంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ఇంకోటి ఏంటున్నాడు, నేను నీకు జవాబునిస్తాను అంటున్నాడు. తర్వాత నువ్వు నడిచే మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. ఫైనల్గా అంటున్నాడు, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నీకు బలాన్ని ఇస్తాను. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. ఈ విషయాల్ని అనుక్షణం కూడా మనం మర్చిపోకుండా ఏం చేయాలంట, జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే యోహాను సువార్తలో మాట అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగని ఆయన తీసి పారవేస్తున్నారు. ఫలించు ప్రతి తీగ మరి బహుగా ఫలించాలి అంటే ఏం చేయాలంట, తండ్రితో పాటు ఉండాలి, సహవాసంతో పాటు ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఈ విషయాల్ని కూడా మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. లేదంటే ఇదిగో గొడ్డలి చెట్లు వేరున ఉన్నది, ఫలింపని ప్రతి ఒక్క తీగ కూడా నరకబడి అది అగ్నిలో కాల్చబడుతుంది, గాలికి ఎగిరిపోయిన బూడిద వలె కాకూడదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఈ విషయాలను ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ఆయన మనకి తెలియజేశాడు. ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితంలో జ్ఞాపకం ఉంచుకుందాం. నువ్వు ఒంటరివి కాదు, మర్చిపోవద్దు. నువ్వు ఎవరికి పని చేయనివాడు కాదు, మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన దీనులను పైకెత్తువాడు, పెంటకుప్పులను దరిద్రులను లేవనెత్తువాడు. ఆయన ఒక సామాన్యమైన వాడు కాదు. అందుకే వాక్య భాగం రాయబడుచుంది, ఇజ్రాయేలుకు ఆశ్రయకరముగా ఉన్నవాడు నరుడైతే కాదు. ఎందుకంటే ఆయన బియాండ్ అవర్ లిమిటేషన్, మన ఊహకు అందని విధముగా ఆయన ఉన్నవాడు. కనుకనే 40 సంవత్సరాల వారు అరణ్యములో ఉన్నప్పటికీ వారి చెప్పులు అరగలేదు, వారి బట్టలు దుమ్ము పట్టలేదు. ప్రియమైన వాళ్ళరా, ఆ రకమైన దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన అంటున్నాడు, నువ్వు మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకో. అనుక్షణం కూడా నీ యొక్క జీవితంలో మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుందాం. విశ్వాస జీవితంలో నమ్మకమైన వానిగా కొనసాగడానికి దేవుడి మాటలు మనం దీవించి ఆస్వాదించునుగాక.